హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే రవ్వ వడియాలు పెడుతున్నామండి. చూడండి, రవ్వ వడియాలకి ఏమేమి కావాలంటే రవ్వ, సాబ్దానా, నువ్వులు, జీలకర్ర ఈ 4 ఉంటే చాలండి. మనం ఈజీగా రవ్వ వడియాలు ఇంట్లోనే ఈజీగా పెట్టుకోవచ్చు. చూడండి, ఫస్ట్ పొయ్యి మీద వాటర్ పోసుకొని ఒక్కో గ్లాస్ రవ్వకి 7 గ్లాసుల వాటర్ పోయాలండి. సో మేము 2 గ్లాస్ రవ్వలు పెట్టుకుంటున్నాం దీంతోని, ఈ గ్లాస్తోని. సో మేము 14 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని సాబ్దానా నైట్ నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ సాబ్దానా నైట్ నానబెట్టుకొని మార్నింగ్ దీంట్లో వేసేసి కొన్ని నువ్వులు, జీలకర్ర, ఓమా వేసుకోవాలి. మీకు తగ్గినంత సాల్ట్ వేసుకొని చూడండి ఇలా మరిగించాలి బాగా. చూసారా సాబ్దానా, నువ్వులు ఎలా మరుగుతున్నాయో మంచిగా. చూడండి వాటర్ ఎలా బాయిల్ అవుతున్నాయో. ఇలా బాయిల్ అవ్వాలి. కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి, ఎందుకంటే మనం నువ్వులు, జీలకర్ర, ఓమా వేసాం కదా. చూడండి, ఇప్పుడు రవ్వ పోస్తున్నాం మనం. రవ్వ కొంచెం చిన్నగా పెట్టుకోవాలండి. పొయ్యి పెట్టుకొని మెల్లమెల్ల కలపాలి, ఎందుకంటే ఆ ఉండ్రాలు కట్టిపోతే మనం మెల్లమెల్ల పోసుకుంటూ కలుపుతూ ఉండాలి. సో నేను 1 గ్లాస్ కదా, ఇంకో గ్లాస్ 2 గ్లాసెస్ అండి. సో 1 గ్లాస్కి 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. అలా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే లేకపోతే రవ్వ ఉండాలి గట్టిపోతుంది కదా. बन जाए ना ये आएंगे।
చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉడుకుతున్నాయో? అట్లా గడ్డలు కట్టకుండా బాగా కలుపుతూనే ఉంటే గడ్డలు కట్టి, లేకపోతే గడ్డలు కట్టిపోతాయి. చూడండి, దాంట్లో సాబ్దానా రవ్వ అన్నీ ఉడకబెట్టాలి. ఇది ఉడకనీకి కనీసం ఒక 10-20 మినిట్స్ పడుతుంది. చూడండి ఎట్లా ఉడుకుతుందో. చూడండి ఫ్రెండ్, అయిపోయింది. సో మేము స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. కొంచెం ఇది చల్లారాలి, కొంచెం వేడిగా ఉంది కదా, కొంచెం చల్లారాలి. అంతా చల్లార పెట్టుకోవద్దు, ఎందుకంటే ఇది వేడిగా పోల్చుకుంటేనే బాగుంటుంది. కానీ కొంచెం గోరువెచ్చగా ఉండాలి. సో అప్పటి వరకు మనం బయట కవర్ అవన్నీ వేసుకుందాం ఒడియాలు పెట్టుకోనికి. చూసారా ఫ్రెండ్స్, మాకైతే బయట ఇలా ఉంటుంది ప్లేస్. మాకు ముందట మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర, ఇక్కడ మా ఇల్లు అయితే ఇక్కడ ఉంటుంది ప్లేస్. ఇదన్నీ మా పిల్లలు ఆడుకున్నారు మొన్న. సో ఇక్కడ మేము మంచి క్లీన్ చేసుకొని, ఇక్కడ చాలా ఎండ కొడుతుంది. సో ఇది పెడదాం. చూసారా, మేము కవర్ వేసుకున్నాము. ఇప్పుడు దీనిపైన పాపడాలు పెడతాం. చూసారా, మేమైతే కవర్ అయితే వేసేసుకున్నాం. చూసారా ఫ్రెండ్స్, అప్పుడే 7:37కి ఎండ ఎలా వచ్చేసిందో. ఫుల్ ఎండ కొడుతుంది ఇప్పుడు 7 o'clockకే. ఇంకా మధ్యాహ్నం ఎంత ఎండ కొడుతుందో చూడండి. చాలా ఎండ ఉందండి ఈరోజు 7కే. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. మనం ఒక స్పూన్ తీసుకొని ఇలా అనుకోవాలి. చూడండి ఎట్లా అయింది మంచిగా. ఇట్లా బయట తెచ్చుకొని తినే బదులు మనకు మంచిగా వాళ్ళు ఎలా చేస్తారో ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి మనమే మంచిగా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మంచిగా, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనం ఏదైనా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఇవన్నీ ఎండాకాలంలో పెట్టుకుంటాం. సో మనం ఎండాకాలం కాబట్టి ఏవైనా పెట్టుకోవచ్చు. మనం బయట తెచ్చుకునేది వాళ్ళు ఎట్లా చేస్తారో, వాళ్ళు ఎట్లుంటుందో, వాళ్ళు ఏ వాటర్ పోస్తారో అని చెప్పి మనకు భయం. అందుకే చాలా ఈజీగా చాలా తొందరగా ఇది పెట్టుకుంటే మనకు 1 year వరకు ఉంటుంది కదా. కాబట్టి మీరు కూడా ఇలా చేయండి. చాలా రుచిగా, చాలా క్రిస్పీగా, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చేసుకుంటే 1 year వరకు మనకి ఉంటుంది. 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చు మంచిగా. మనం పప్పు వేసుకున్నప్పుడు సాంబార్తోని ఏ కర్రీస్తోనైనా సరే ఇది కాస్త నూనెలో వేసుకొని తిన్నామంటే ఆహా చాలా అమృతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. నేను ఇవి పోసుకున్న తర్వాత ఎలా వస్తాయో కూడా నేను వీడియో తీసి చూపిస్తానండి. చూడండి అది కూడా. వేడిగా ఉన్నప్పుడు పోసుకుంటేనే
చాలా అది గడ్డ కట్టదండి. లేకపోతే ఇది రవ్వ కదా, చాలా ఈజీగా తొందరగా దగ్గరికి అయిపోతుంది. మా పిల్లలకి చాలా ఇష్టం అండి. వాళ్ళు ఉట్టిగా స్కూల్ నుంచి స్నాక్స్ లాగా కూడా వేసి ఇవ్వచ్చు ఇవి. ఎందుకంటే ఏముంది దీంట్లో, రవ్వ, సాబ్దానా, చాలా మంచిదే. సాబ్దానా, జీలకర్ర, ఓమా, నువ్వులు ఇవన్నీ కూడా చాలా మంచివే. దీంట్లో ఏమీ లేదు కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మేమైతే పాపడాలు అయితే పెట్టేసినాము. రవ్వ పాపడాలు ఫినిష్ అయిపోయింది. ఇంకా ఇది ఎండే వరకు వెయిట్ చేయాలి. ఇక సాయంత్రం అవుతుంది. నేను పార్ట్ 2లో చూపిస్తాను ఇవి ఎట్లా వస్తాయో, ఎలా ఉంటాయో, టేస్ట్ ఎలా ఉన్నాయో చూపిస్తాను. మేమైతే పెట్టేసాము. ఇప్పుడు చూడండి, ఎండ వస్తుంది. మా పిల్లలు కూడా పడుకున్నారు కాబట్టి అయిపోయింది తొందరగా. వాళ్ళు ఉంటే మాత్రం కాకపోతుండే. చూడండి, కాలిపోయింది. పెట్టేసాము. మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా పెట్టండి. బయట తెచ్చుకొని తినే బదులు మనం ఇంట్లోనే పెట్టుకొని మంచిగా. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.